Time pass, time pass, time pass, time pass. Time pass, time pass, time pass, time pass. యువరాజును అంట నీ యువరాణి పదవిస్తే కాదు సంస్కార పురుషుని ఏ పురుషుడివి పౌరాక్షణ నీకు అర్థమవుతుందా? మూతి లాస్ట్ టైం ముక్కు పిండినా ఇప్పుడు మూతి పిండుతా. నిజంగా దెబ్బ తగిలింది. ఏమన్నా ఎందుకంటే అడు పోతున్నావు చెట్లలోకి తుప్పలో కూడా అలవాట నీకేమన్నా? పోదాంపా, నాకు నిల్చొని కోపికలేదు. వీళ్ళు క్యూట్ క్యూట్ కుక్క పిల్లవి, బుజ్జి కుక్క పిల్లవి. ఇంకోసారి వెళ్ళను నిన్ను వదిలేసి ఎక్కడికి, నాకు భలే చిరాకు అనిపించింది. ఇంకోసారి వెళ్ళను నిన్ను వదిలేసి ఎక్కడికి, నాకు భలే చిరాకు అనిపించింది. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణీతి అఫీషియల్. సో లాస్ట్ 6 days నుంచి అయితే నా అకౌంట్లో అయితే వీడియోస్ లేవు కదా. సో రీజన్ ఏంటంటే నేను గణేష్ది ఊరేగింపు ఉందని చెప్పేసి అని ఊరు పోదాం అనుకున్నాను అనమాట. సో ఫైనల్ అయితే ఊరైతే వెళ్ళేసి వచ్చాను. బట్ ఏమైందంటే నాన్నకి ఇట్లా ఊరు వెళ్తున్నా అని చెప్తే ఏమన్నాడంటే వద్దు ఇప్పుడు అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. సో నాకు కోపం వచ్చి ఎందుకు వద్దు అంటున్నావు అని చెప్పేసి అని వెళ్ళిపోయాను, మాట ఏం పట్టించుకోకుండా. అసలు ఎన్ని మెసేజ్ చేసినా అసలు డెక్తలేడు, పట్టించుకుంటలేడు, కాల్ చేస్తలేడు, మాట్లాడతలేడు కూడా. సో గైస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినా అనమాట. ఏం చేస్తారో చూద్దాం, అసలు ఏమంటాడో, రెస్పాండ్ అవుతాడో లేదో అని చెప్పి. ఒకవేళ కాల్ లేపి రాకపోతే పైకి వెళ్దాం డైరెక్ట్గా. ఒకసారి కాల్ అయితే చేస్తా గైస్. మస్తు కోపం నాకు ఎందుకో కూడా అర్థం కాదు. అంటే మందు కూడా తప్పే అనుకో, చెప్పకుండా వెళ్ళిపోవడం. Your call has been forwarded to voicemail. హలో, హే కిందకి రా, నేను కింద ఉన్నా. కిందకి రా. అయ్యో గైస్ చూడండి ఎలా కట్ చేసాడో. మళ్ళీ చేస్తున్నా. ఘోరంగా అంటే అతి ఘోరంగా హట్ అయిన, అతి ఘోరంగా. ఏం చేస్తాం, బుజగించుకోవాలి, మంచిగా రిక్వెస్ట్ చేసుకోవాలి, అడుక్కోవాలి గైస్, అడుక్కోవాలి గైస్, అడుక్కోవాలి. హలో, ఏ ఇంటి కింద ఉన్న తొందర రా. నువ్వెవరు అంటే నా మగుడివి. ఇట్లాంటి మాటలు బాగానే మాట్లాడుతావు. సరే కట్ చేసి నేను రాను ఇప్పుడు కిందికి. కిందికి రా, కింద వెయిట్ చేస్తున్నా అంటే అంత దూరం నుంచి వచ్చి. సరే వస్తున్నావు, జల్దీ రా. సో గైస్ వస్తున్నా అంట, మరి ఎట్లా రియాక్ట్ అవుతాడో, కోపం అవుతాడా, ఏమవుతాడో తెలియదు, చూద్దాం మరి. A few moments later. అయినా నీ ఆగు, నువ్వు దూరం ఉండి మాట్లాడు. ఊరేనా చెప్పినా కదా. ఫోన్ చేసి ఏం మాట్లాడినా నాతోటి? ఏం మాట్లాడినా? కాల్ చేయకుండా బిజీగా నా కాల్ కట్ చేయంటావా? అవును మరి కాదు, ఊరు వెళ్తా అంటే ఏమొచ్చింది నీకు మాయరోగం? నాకు పంపించడం ఇష్టం లేదు అంటావు, ఊరు అంటావు. అని ఊరు ఉరకలే నేను అని ఒకటేసారి పోయేస్తా అని చెప్పి. ఒక రోజు అన్నావు, నువ్వు వారం పోయినావు. వారంలా నువ్వు వారం కాదు 4 days అనుకుంటా, 4 రోజులు లేను. 4 రోజుల్లో ఒక్క రోజు ఉన్నా, ఫోన్ చేయకుండా మాట్లాడకుండా ఉన్నా. ఎందుకు లేను? నువ్వేగా తిట్టినావు, కుక్కని తిట్టినట్టు. ఒక ఫోన్ చేయలేదు, ఒక మెసేజ్ చేయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఒక్క రిప్లై ఇచ్చినావు నాకు? నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్ని మెసేజ్ చేసినా? నువ్వు తిట్టినవన్నీ చేయలేదు, ఎందుకు చేస్తా? ఆమె ఎవరో వచ్చింది, ఎవరు అంటే ఫ్రెండ్ అన్నది. ఏ ఫ్రెండ్ అంటే యూట్యూబ్ లో వర్క్ చేస్తాడు, జస్ట్ ఫ్రెండ్ అంటావా నన్ను? నీకు ఫ్రెండ్ నా? ఎవరు చెప్పిర్రు? ఏమో పక్కన ఎవరు అడిగిరు కదా. ఇగో నువ్వు వినాలని చెప్పినావు, ఉత్తగా
వింటే ఏమంటావా ఇట్లా రియాక్ట్ అవుతా అని చెప్పిన. గుంజకుకే గడ్డం గుచ్చుకుంటుంది నాకు వద్దు అనకు పౌరక్షణ చేయక అర్థమవుతుందా? మూతి లాస్ట్ టైం ముక్కు పిండినా ఇప్పుడు మూతి పిండుతా. దూరం ఎందుకు పోతాను దగ్గరికి రా, నేను దూరం పోతాను నువ్వు దగ్గరికి రా. ఎవరన్నా చూస్తామని అనుకుంటారు. ఎవరేమో ఇదేంటి గడ్డి మొత్తం పట్టుకుంటా చేతి. బలాత్కార పురుషుని కాదు, సంస్కార పురుషుని. ఏ పురుషుడివి? సంస్కారవంతమైన అంటే మీ మమ్మీ ఇంట్లో బట్టలు దాంట్లో ఉతుకుతుంది ఏంది? వాషింగ్ మిషన్ ఇప్పుడు మరి అది తెచ్చుకున్నా. నా ఇష్టం వచ్చింది మాట్లాడతా. ప్లీజ్ పోయి నుంచి. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నాతో మాట్లాడవా? మాట్లాడా బ్రేకప్. బా ఏమన్నావు? పాప ఏమన్నావు? మరి బ్రేకప్ అంటావు మరి? అది ఎర్రగా అయింది. నువ్వే కదా నువ్వు బ్రేకప్ అని. బ్రేకప్ అని నేను ఎప్పుడు అన్నా? నా ఫోన్ ఇంకెప్పుడు నా ఫోన్ దగ్గర ఇట్లా విసిరేకని కాల్ కట్ చేస్తావా? నువ్వు కావాలని లేపకు, మాటలు అర్థమవుతుంది అట్లా అని కూడా అనలేదు. ఓవర్ యాక్షన్ చేయకు. నేను మళ్ళీ చేస్తా ఊరేగింపు అవుతుంది అని చెప్పిన అది కూడా దట్టు ఒక్కసారి మాత్రమే. దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేసేది. 9 గంటలుగా వెయిట్ చేసిన, మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మమ్మ అనుకుంటా. నాన్న ప్రణతి పడుకుంది నేను. మరి డాన్స్ వేసి 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 అలసిపోయాను నేను. తర్వాత తెల్లారింది, మళ్ళీ కాల్ చేసా. మళ్ళీ కాల్ లేపి ఫోన్ టీవీ కాడ పెట్టిరు. 12 అయినప్పటికి నేను అట్లనే ఉన్నా. 2 hours కోసారి కట్ అవుతాం మధ్య మధ్యలో. ఎవరు కాల్ లేపిర్రు? ఎవరు లైన్ లో ఉన్నారు? నేనే. లేదు నా ఫోన్ నా దగ్గర లేదు. యాక్చువల్ చెప్పాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. నా ఫోన్ అసలు నా దగ్గర లేదు. 2 hours 51 minutes. 2 hours 51 minutes. పిచ్చి కుక్క లెక్క అంటే ఒక పిచ్చి కుక్క అని మళ్ళీ ఇయర్ బడ్స్ పెట్టుకొని రోడ్ ఆడుకుంటా కూర్చున్నా. నువ్వు నా క్యూట్ పిచ్చి కుక్క పిల్లవి, మెంటల్ కుక్క కాదు. క్యూట్ కుక్క పిల్లవి నువ్వు. క్యూట్ కుక్క పిల్లవి, బుజ్జి కుక్క పిల్లవి. తెలుసా? కొంచెం ఇటు తిరగొచ్చు కదా. కాళ్ళకి కొంచెం ఇటు తిరగొచ్చు కదా. ఎందుకు అటు పోతున్నావు? చెట్లలోకి తుప్పలో కూడా అలవాట నీకేమన్నా? అలవాటు అయి ఉంటుంది. అటు పోతున్నావు కదా. ఆయందా మళ్ళా ఇన్స్టెంట్ ఇట్లా రావరా? నార్మల్ గా అలసిపోయినావా? ఎందుకు అలసిపోయినావు? నువ్వేం చేసినావు? అయ్యో డిహైడ్రేషన్ అయింది. ఇంకేమైంది? నార్మల్ గా అంత ఇంకేం లేదు. అదే మొత్తానికి బ్రేకప్ అంటున్నావు. అయితే బ్రేకప్ నీకు నాకు సంబంధం లేదు. బ్రేకప్ నీకు నాకు సంబంధం లేదు. అతుక్కునే అలవాటు. అతుక్కోవడమే అలవాటు. అతుక్కోవడమే అలవాటు. పడేస్తే చెప్తున్నా దూరం ఉంది. ఏంటి చేయలేదు లేపుతున్నావు? లేపినా అసలు లాస్ట్ టైం ఏదో ఇట్లా దొబ్బినందుకు దెబ్బ తగిలింది. ఇట్లా కొట్టారా నిన్ను? నిజంగా దెబ్బ తగిలింది. బయట ఇవి చిరాకులు కాదు. బయటికి పోదామా? బయటికెటు కాకలి అవుతుంది. ఇంట్లో పోతాం, బయట తిందాం. నువ్వు తినిపిస్తా అంటే వస్తాం. నేనే తినిపిస్తా. బండ్లో పెట్రోల్ లేదు. కొట్టిస్తా. ఎంత కొట్టిస్తావు? 50 రూపీస్. అరే 50 రూపాయలు 50 రూపీస్. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని హైదరాబాద్ మొత్తం తిప్పు నన్ను. నాది సిటీ 100 కాదు, అది పల్సర్ ఎన్ఎస్. అది పర్లేదు, ఎక్కడ మధ్యలో అయిపోతే నన్ను నేను వెనకాల కూర్చుంటా, నన్ను బండి మీద నడిపించుకొని విజయ్ దొరకొండ నాకు దెబ్బలేనట్లా. నువ్వు దెబ్బతంటే నేను ఇష్టం బండి మీద. నన్ను గొప్పలా ఉన్నావు. నేను వెనకాల కూర్చోవడం ఏంటి, దాన్ని పట్టుకోవడం ఏంటి చెప్పు. అట్లా పట్టుకోవద్దు వెనకాల. పెద్ద పిచ్చి కుక్క నువ్వు, నీ తెలుసు. ఒక మాట్లాడుతా క్లారిటీ ఇస్తావా? యా. ఇప్పుడు నువ్వు మనిషి కాబట్టి నేను మనిషితోటే మాట్లాడుతున్నా, మనిషిని కాబట్టి మాట్లాడుతున్నా. నేను కుక్కనా? నాతో నువ్వు కుక్క పిల్ల లెక్క మాట్లాడి. కుక్కని నువ్వు పిచ్చి కుక్కవి. జస్ట్ నేను కుక్క, జస్ట్ నేను కుక్క, బట్ నువ్వు పిచ్చి కుక్క. మాట్లాడేదోటి బర్రే 24 గంటలు. ఏమైంది? నా క్లిప్ పెట్టు, క్లిప్ పెట్టు.
మంచిగా పెట్టు మంచిగా పెట్టు. నాకు పెట్టనీకి వస్తుంది. అయ్యో అబ్బా నొప్పి వస్తుంది. ఇందాకనే మంచిగా పెట్టినావు కదా నాని. ఇప్పుడు ఇంకా బాగా పెట్టాను. మంచిగా పెట్టినా అని మంచిగా పెట్టు. అర్థమవుతుంది నాకు. ఆగో మళ్ళీ అట్లా పెట్టినావు. అంతెందుకు తిరుపతి పోయి గుండు కొట్టించుకోవచ్చు. నువ్వు మన పోయినావు కదా, ఏం చేసినావు? దర్శనం చేసుకున్నా. గుండె ఎందుకు కొట్టించుకోలే? టైం పాస్. టైం పాస్ 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 టైం పాస్. యువరాజును అంట నీ యువరాణి పదవిస్తే ఊరు నుంచి వచ్చి చూడకి ఈరోజు చూసి మొత్తం ఇంత మంచిగా చెప్తుంటే ఏంది అసలు నువ్వు ఎండిపోతుంది, బాడీ డిహైడ్రేట్ అయింది, నైట్ మొత్తం నిద్ర లేదు, వేరే పనులు ఉన్నాం మేమంతా. అది కాదు వేరే పని అంటే అది కాదు, మేము గ్రీన్ టీ తాక్కుంటా కూర్చున్నాం అందరము. ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ ఏమన్నా తినిపిలే అంటే పోదాంపా, నాకు నిల్చొని కోపికలేదు. వెనకాల గేట్ ఉంది, ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏంది నా పరిస్థితి? నాని ఇంకోసారి వెళ్ళను నిన్ను వదిలేసి ఎక్కడికి, నాకు భలే చిరాకు అనిపించింది. ఇంకోసారి వెళ్ళను నిన్ను వదిలేసి ఎక్కడికి, నాకు భలే చిరాకు అనిపించింది. ఆకలి అవుతుంది పోదాంపా. సరేపా. నా క్లిప్ ఇట్లా పెట్టినవేంది నాని?